హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 31st ఎపిసోడ్ ని చూడబోతున్నాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఈషియన్ తన సైనికులతో కలిసి వరుసగా అరెస్టులు చేయడం మొదలు పెడుతున్నాడు. గతంలో వాళ్ళ నాన్న మీద తప్పుడు ఫిర్యాదులు చేసిన ఆఫీసర్స్ అందరినీ లైన్ గా అరెస్ట్ చేస్తున్నాడు. ఇలా చాలా మందిని అరెస్ట్ చేసిన తర్వాత అసిస్టెంట్ ఈషియన్ దగ్గరికి వెళ్లి, ప్రభు, ఈ రోజు మనం చాలా మందిని పట్టుకున్నాము, మీ ఆరోగ్యం కూడా బాలేదు, కాస్త విశ్రాంతి తీసుకోండి అని చెబుతున్నాడు. కానీ ఈషియన్ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. నా పని పూర్తయ్యే వరకు నేను ఆగను అనేసి అతను అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇదే సమయంలో మేడం వాంగ్ రాజధానిలో ఉన్న ఉన్నత కుటుంబాలకి చెందిన మహిళలందరి కోసము ఒక టీ విందుని ఏర్పాటు చేస్తుంది. అక్కడికి వచ్చిన అతిథులందరికీ చాలా ఖరీదైన రెడ్ బర్డ్ నెస్ట్ సూప్ ని వడ్డిస్తుంది. అందరూ టీ తాగుతూ మాట్లాడుకోవడం మొదలు పెడుతున్నారు. మాటలన్నీ ఈషియన్ గురించే తిరుగుతుంటాయి. అందులో ఒక ఆవిడేమో ఆ ఈషియన్ కి పిచ్చి పట్టిందేమో, ఎదురొచ్చిన ప్రతి అధికారిని అరెస్ట్ చేస్తున్నాడని చెబుతుంది. దానికి ఇంకొక ఆవిడేమో, అతనికి ముందే ఆరోగ్యం బాలేదు, ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తూ పోతే ఇంకెన్ని రోజులు బతుకుతాడో అని ఎగతాళి చేస్తుంది. ఆ మాటలు విని జిన్షావ్కి బాగా కోపం వస్తుంది. అయినా మొదట్లో ఏం మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుంటుంది. మేడం వాంగ్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని జిన్షావ్ ని అందరూ ముందు ఇబ్బంది పెట్టాలని అనుకుంటుంది. ఈషియన్ లవ్ ఫెయిలియర్ వల్లే చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాడు. సాధారణ వ్యాపార కుటుంబానికి చెందిన జిన్షావ్ ఇద్దరు గొప్ప వ్యక్తుల మనసుని ఎలా గెలుచుకుంది. అది మాత్రమే కాకుండా చెన్ను నీ కోసమే వాళ్ళ మాస్టర్ చెప్పిన పెళ్లి సంబంధాన్ని కూడా రిజెక్ట్ చేశాడంట. పైగా ఈషియన్ కూడా నిన్నే ప్రేమించాడు, అది ఎలా జరిగింది అని ఎటకారంగా అడుగుతున్నారు. కానీ జిన్షావ్ మాత్రము అస్సలా కోప్పడదు. చాలా ప్రశాంతంగా సమాధానం చెబుతుంది. మా పెళ్లికి మాస్టర్ అలానే ఆయన భార్య మేడం ఫూనే పెద్దలుగా నిలిచారు. వాళ్ళు అలా చేశారు అంటే వాళ్ళ ఆ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయారని అర్థమవుతుంది. మీరిప్పుడు కూడా అదే విషయం గురించి మాట్లాడితే మేడం ఫూని మీరు అవమానించడానికే ప్రయత్నిస్తున్నారని అందరూ అనుకుంటారు అని చెబుతుంది. మేడం ఫూ వెంటనే మధ్యలో అడ్డుపడి, అది చాలా చిన్న విషయము, నేను ఎప్పుడో మర్చిపోయాను, ఇక ఆ విషయం గురించి మాట్లాడొద్దు అని చెప్పి గొడవని అక్కడితో ఆపేస్తుంది. ఇక టీ విందులో వడ్డించిన రెడ్ బర్డ్ నెస్ట్ సూప్ ని జిన్షావ్ చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. దాన్ని చూడగానే ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది. ఇది దక్షిణ ప్రాంతం నుంచి చక్రవర్తికి వెళ్లే ప్రత్యేక కానుకల్లో ఉండే బర్డ్ నెస్ట్ సూప్ లా ఉంది అని చెబుతుంది. ఆ మాటలు విని మేడం వాంగ్ ఒక్కసారిగా భయపడిపోతుంది. అసాధ్యము, ఇది మా ఇంటి దగ్గర షాప్ లో దొరికే సాధారణమైన బర్డ్ నెస్ట్ సూప్ మాత్రమే అని అబద్ధం చెబుతుంది. కానీ జిన్షావ్ నవ్వుతూ, ఒకసారి వ్యాపారులు ఇలాంటి వాటిని మా షాప్ లో అమ్మడానికి తీసుకొని వచ్చారు, కానీ అవి రాజభవనానికి వెళ్లాల్సిన వస్తువులేమోనని నాకు కొంచెం అనుమానం వచ్చింది, అందుకే నేను వాటిని తీసుకోలేదు, సేమ్ ఇవి కూడా వాటిలానే కనిపిస్తున్నాయని చెబుతుంది. ఆ మాటలు విన్న వెంటనే మేడం ఫూకి అసలు విషయం అర్థమవుతుంది. మేడం ఫూ వెంటనే మేడం వాంగ్ పై కోప్పడుతూ, చక్రవర్తికి వెళ్లాల్సిన కానుకల్ని నువ్వు మీ ఇంట్లో వాడుకుంటున్నావా, మీ కుటుంబానికి ప్రభుత్వం జీతం ఇవ్వడం లేదా, ఇంత అత్యాశ ఎందుకు అని మందలిస్తున్నారు. ఆ తర్వాత అక్కడున్న మహిళలందరితోనూ మాట్లాడుతూ, ఈ విషయం గురించి బయట ఎవరికీ చెప్పొద్దు, వీటి గురించి బయటకు తెలిస్తే చాలా పెద్ద సమస్య వస్తుంది అని హెచ్చరిస్తున్నారు. టీ విందు ముగిసిన వెంటనే చెన్ను జిన్షావ్ ని తీసుకుని వెళ్లడానికి అక్కడికి వస్తున్నాడు. ఇంటికి వెళ్తున్న సమయంలో జిన్షావ్ జరిగిన విషయం మొత్తము చెన్నుకి చెబుతుంది. నేను మేడం వాంగ్ ని అవమానించాలని అనుకోలేదు, కానీ ఆమె మళ్ళీ మళ్ళీ నన్నే టార్గెట్ చేసింది, అందుకే చివరికి నిజం చెప్పాల్సి వచ్చింది, అవి ఖచ్చితంగా ఆగ్నేయ ఆసియా నుండి వచ్చిన రాజ బహుమతులే అని స్ట్రాంగ్ గా చెబుతుంది. ఆ మాటలు విని చెన్న ఆలోచనలో పడుతున్నాడు. దేశ పాలనలో చాలా లోపాలున్నాయి, ప్రతి చోట తప్పులు జరుగుతున్నాయి, మిస్టర్ వాంగ్ చాలా జాగ్రత్తగా ఉండే వ్యక్తి, అయినా ఈసారి పెద్ద తప్పు చేశాడు, ఇప్పుడు అతని బలహీనత మన చేతికి చిక్కింది, అతను ఇప్పుడు మనల్ని చూసి భయపడతాడని అంటున్నాడు. అదే సమయంలో వాంగ్ ఇంటికి వెళ్లి తన భార్యపై చాలా కోపంగా అరుస్తున్నాడు. చక్రవర్తికి వెళ్లాల్సిన రెడ్ బర్డ్ నెస్ట్ సూప్ ని అతిథులకు ఎలా వడ్డించావు, నన్ను నాశనం చేయాలనుకుంటున్నావా అని అడుగుతున్నాడు. అతని భార్య కోపంగా, వండిన తర్వాత ఆ పదార్థాన్ని ఎవరు గుర్తుపట్టారని అనుకున్నాను, ఉడికించి ఒక గిన్నెలో పెట్టిన తర్వాత కూడా ఆమె దాన్ని కనిపెడుతుందని ఎవరు ఊహించారు, అది నాకెలా తెలుస్తుంది అని అంటుంది. జిన్షావ్ వ్యాపార కుటుంబంలో పెరిగింది, ఆమెకి ఖరీదైన వస్తువులన్నీ బాగా తెలుసు, ఆమె లాంటి వాటిని ఈజీగా కనిపెట్టేయగలదు. వెంటనే ఇంట్లో మిగిలిన అన్ని కానుకల్ని దాచేయమని చెబుతున్నాడు. అలానే మన షాప్ లో ఉన్న అన్ని రాజ బహుమతుల్ని వెనక్కి తెప్పించమని చెబుతున్నాడు. కానీ భార్య ఏమో అందుకు ఒప్పుకోవడం లేదు. మిసెస్ ఫూ ఏమో, ఇది ప్రమాదం కాదని చెప్పింది కదా, ఎందుకు ఇంకా టెన్షన్ పడుతున్నారని అడుగుతుంది. ఆమె బయటకు అలా చెప్పుండొచ్చు, నువ్వు ఇంకా ఆమె మాటల్ని నమ్ముతున్నావా, ఆల్రెడీ మాస్టర్ నా మీద చాలా కోపంగా ఉన్నారు, ఈ సమయంలో నువ్వు కూడా ఇలాంటి సమస్యల్ని తెచ్చిపెట్టావు, నన్ను నాశనం చేయడానికే దేవుడు నిన్ను పంపించాడేమోనని కోపంగా అంటున్నాడు. అది విని అతని భార్య చాలా బాధపడుతుంది. ఆమె కోపంగా, మిస్టర్ వాంగ్, మీరు ఒకటి మర్చిపోయారు, మీ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ కోసము డబ్బులు ఎవరిచ్చారు, నీ వెనకాల నిలబడి నిన్నెవరు సపోర్ట్ చేశారు, నా కుటుంబం సపోర్ట్ లేకపోతే ఈ స్థాయికి వచ్చేవాడివా అని క్వశ్చన్ చేస్తుంది. నీకు అవసరం ఉంటే నన్ను చాలా
చాలా గొప్పగా చూస్తావు, అవసరం లేనప్పుడు నన్నే నాశనం చేయడానికి వచ్చావని అరుస్తావు, నువ్వు గొప్ప మంత్రివే అయినా నీ ఆలోచనలు మాత్రము చాలా చిన్నవిగా ఉన్నాయని అంటుంది. ఇంకా మిస్టర్ వాంగ్ ఆ పరిస్థితిని అర్థం చేసుకుని ఆవిడ్ని కూల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సరే కోప్పడుకు, ముందు మన ఇంట్లో ఉన్న ఆధారాలన్నీ తొలగించాలి, నేను వెళ్లి మాస్టర్ దగ్గర క్షమాపణలు చెప్పేసి వస్తానని చెబుతున్నాడు. ఇక చెన్ను జిన్షాని తోటకి తీసుకుని వెళ్తున్నాడు. అక్కడ జిన్షావ్ టీ పార్టీలో విన్న రాజకీయ విషయాల గురించి చెబుతుంది. అక్కడున్న అధికారుల భార్యలు ఒక కొత్త వ్యక్తిని ఒక పెద్ద పదవికి సిఫార్సు చేయబోతున్నారు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు అందరూ ఆ విషయం గురించే మాట్లాడుకున్నారని చెబుతుంది. చెన్న ఆశ్చర్యపడుతూ లేడీస్ టీ పార్టీలో రాజకీయాలు మాట్లాడుకుంటున్నారా అని అడుగుతున్నాడు. జిన్షావ్ నవ్వుతూ నేను కూడా మొదట కళలు, సంగీతం లాంటి విషయాల గురించి మాట్లాడుకుంటారేమో అనుకున్నాను, కానీ అక్కడ మొత్తం రాజకీయాల గురించే మాట్లాడుకున్నారు, అందుకే మీకు ఉపయోగపడుతుందని చెబుతున్నాను అని చెప్పడంతో చెన్ను చాలా సంతోషపడుతున్నాడు. ఈ టీ సమావేశాలు చాలా సంవత్సరాలుగా జరుగుతున్నాయి. పెద్ద అధికారులు తమ భార్యల ద్వారా సమాచారాన్ని కూడా మార్చుకుంటున్నారని అర్థమవుతుంది. ఇన్ని సంవత్సరాలు మా మాస్టర్ దగ్గర పనిచేసినా నేను ఇది గుర్తించలేకపోయాను. ఇప్పుడే నా భార్య విలువేంటో నాకు పూర్తిగా అర్థమైంది అనేసి జిన్షావ్ ని దగ్గరికి లాగి హక్ చేసుకుంటున్నాడు. ఆ తర్వాత ఆమెకి ముద్దు పెడుతున్నాడు. అదే సమయంలో చింగ్ షువాన్ అక్కడికి వస్తున్నాడు. అతని చేతిలో ఒక గిఫ్ట్ కూడా ఉంటుంది. కానీ చెన్ అలానే జిన్షావ్ ఇద్దరు అంత క్లోజ్ గా ఉండడం చూసి అతని మనసు విరిగిపోతుంది. అంతలో చెన్ జిన్షావ్ ని ఎత్తుకుని గదిలోకి తీసుకుని వెళ్తున్నాడు. ఎదురుగా చింగ్ షువాన్ కనిపిస్తున్నాడు. చెన్ వెంటనే జిన్షావ్ ని కిందకి దించి నువ్వు ఇక్కడేం చేస్తున్నావని అడుగుతున్నాడు. చెంగ్ షువాన్ వెంటనే చెన్నికి నమస్కారం చేసి స్కాలర్స్ విషయం గురించి మీతో మాట్లాడాలి, అందుకే వచ్చానని చెబుతున్నాడు. జిన్షావ్ నువ్వు లోపలికి వెళ్ళు, నేను చెన్ షువాన్ తో మాట్లాడేసి వస్తాను అనేసి చెన్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. చెన్ను వెళ్లిపోయిన తర్వాత చింగ్ షువాన్ తీసుకుని వచ్చిన గిఫ్ట్ కింద పడిపోయి ఉంటుంది. జిన్షావ్ దాన్ని గమనించి వాటిని ఓపెన్ చేసి చూస్తుంది. చూస్తే అందులో అందమైన ఇయర్ రింగ్ సెట్ ఉంటుంది. వాటిని చూడగానే జిన్షావ్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వీటిని ఎవరికీ కనిపించకుండా ఎక్కడైనా పారేయని పని మనిషికి చెప్పేసి తను అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇక అదే సమయంలో చెన్ షువాన్ చెన్నుతో మాట్లాడుతూ ఇంతకు ముందు చెన్ను వాళ్ళ రథాన్ని కొంతమంది స్టూడెంట్స్ అడ్డుకున్నారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుతూ వాళ్ళు న్యాయం కోసం మాత్రమే నిరసన చేశారు, దయచేసి వాళ్ళని క్షమించండి అని అడుగుతున్నాడు. కానీ చెన్ అందుకు ఒప్పుకోవడం లేదు. వాళ్ళు కేవలం కోపంతో రోడ్లపైన ఆ రథాన్ని ఆపలేదు. వాళ్ళు ముందుగానే బ్యానర్లు కూడా సిద్ధం చేసుకున్నారు. అది చాలా రోజుల ప్రణాళిక. అంత పెద్ద నిరసన ఒక్కసారిగా జరగదు, దాని వెనకాల ఎవరో ఉన్నారు, అందుకే వాళ్ళ అమాయకులు కాదని చెబుతున్నాడు. ఆ మాటలు విని చెంగ్ షువాన్ వెంటనే చెన్నికి క్షమాపణలు చెబుతున్నాడు. చెన్ అతనికి బుద్ధి చెబుతూ ప్రతి పుకారిని నమ్మితే నువ్వు ఎప్పటికీ గొప్ప పదవికి చేరుకోలేవు. ఇప్పుడు ఈ విషయం గురించి పెద్దగా ఆలోచించకు. నీకు అకాడమీలో అంత ఖాళీ సమయం ఉంటే నీ పెళ్లి గురించి ఆలోచించు. యూ కుటుంబము చాలా సార్లు మీ పెళ్లి గురించి అడిగారు. ఈ సంవత్సరం లోపు నువ్వు వాన్షోని పెళ్లి చేసుకోవాలని చెబుతున్నాడు. ఇంకా చెంగ్ షువాన్ కి కూడా వేరే ఆప్షన్ లేక మౌనంగా అంగీకరిస్తున్నాడు. చెంగ్ షువాన్ వెళ్లిపోయిన తర్వాత మేనేజర్ అక్కడికి వస్తున్నాడు. ఆ వాంగ్ మినిస్టర్ గురించి మాట్లాడుతూ అతను రాజ బహుమతులను దుర్వినియోగం చేస్తున్నాడు. వాంగు కుటుంబము ప్రతి సంవత్సరము రాజ్యానికి వచ్చే బహుమతుల్ని ముందుగానే స్వీకరించి వాటిని వాళ్ళ షాప్ లో అమ్ముకుంటున్నారు. బయటకి చూస్తే బిగిలిపోయిన బహుమతుల్ని అమ్ముకుంటున్నట్టు చెబుతున్నారు, కానీ అవి రాజుకు పంపాల్సిన అసలు వస్తువులు. మనం వెంటనే అతనిపై ఫిర్యాదు చెయ్యాలా అని అడుగుతున్నాడు. చెన్ను తల ఊపుతూ వద్దు, ఇప్పటి వరకు ఎలా చేశామో అలాగే చెయ్యాలి, చిన్న దెబ్బలు కొట్టాలి, అతన్ని ఒక్కసారిగా కూల్చకూడదు. మా మాస్టర్ అతన్ని కుడి చెయ్యిలాగా భావిస్తున్నాడు. అతన్ని ఒక్క దెబ్బతో పడగొట్టలేము, ఇంకా బలమైన ఆధారాలు కావాలని చెబుతున్నాడు. ఇక్కడేమో వాంగ్ మినిస్టర్ చాలా అవమానంగా ఫీల్ అవుతున్నాడు. రిమైనింగ్ మినిస్టర్స్ తో మాట్లాడుతూ భూ సమీకరణ కోసము నేను ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాను, అది కూడా మాస్టర్ కోసమే చేశాను, ఇప్పుడు నన్నే అవమానిస్తున్నారని కోప్పడుతున్నాడు. వాళ్ళందరూ వెళ్లిపోయాక ఆ సహాయక ధాన్యం కేసు జరిగినప్పటి నుండి చెన్ను నన్నే టార్గెట్ చేస్తున్నాడని అనుకుంటున్నాడు. అప్పుడే అతనికి ఒక విషయం గుర్తుకు వస్తుంది. వెంటనే తన అసిస్టెంట్ తో మాట్లాడుతూ జిన్షా వాళ్ళ పెదనాన్న గతంలో అవినీతి కేసులో చిక్కుకున్నాడు. ఇప్పుడు చెన్ను కూడా అతనికి అండగా ఉన్నాడు, కాబట్టి మళ్ళీ లంచాలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకైనా మంచిది నువ్వు అతని మీద ఒక కన్నేసి ఉంచు, అతను ఏమైనా తప్పులు చేసినట్టు సాక్ష్యాలు దొరికితే వెంటనే వచ్చి నాకు చెప్పు అని చెబుతున్నాడు. అంటే ఇప్పుడు వాంగ్ నేరుగా జిన్షావ్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నాడని అర్థమవుతుంది. ఇక్కడేమో గూలాన్ జిన్షావ్ ని మీట్ అవుతుంది. అక్క, నువ్వు పెళ్ళయి వెళ్లిపోయాక నేను ఆ ఇంట్లో ఒంటరిదాన్ని అయిపోయాను. నాన్న కూడా వేరే ఊరికి బదిలీ అయిపోయారు. రానా ఏమో అకాడమీలో చదువుతున్నాడు. నేను ఆ ఇంట్లో ఒంటరిదానిలా ఫీల్ అవుతున్నాను. అందుకే నేను మన పాత ఇంటికి వెళ్లిపోవాలనుకుంటున్నానని చెబుతుంది. కానీ పెళ్లి కాని అమ్మాయి ఒంటరిగా ఉంటే జనాలు తప్పుగా మాట్లాడతారు, వద్దు అని జిన్షావ్ చెబుతుంది. బయట ఎవరేమనుకున్నా నాకేం పర్లేదు, నాకు నా స్వేచ్ఛే ముఖ్యమైనది, నేను వాళ్ళ మాటల గురించి పట్టించుకోనని చెబుతుంది. ఆ మాటలు విని జిన్షావ్ కూడా ఒప్పుకుంటుంది. ఆ ఇల్లు ఎలాగో మన ఇద్దరి పేరు మీదనే ఉన్నాయి, ఆ ఇంటి డాక్యుమెంట్స్ కూడా నా దగ్గరే ఉంది, నీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా డబ్బులుంటే
నా దగ్గర ఇవ్వు, నేను నా వాటాని నీకు అమ్మేస్తానని చెబుతుంది. ఆ మాటలు విని గూలాన్ చాలా సంతోషపడుతుంది. వెంటనే జిన్షావ్కి థ్యాంక్స్ చెబుతుంది. ఆ తర్వాత జిన్షావ్ గూలాన్ పెళ్లి విషయం గురించి మాట్లాడుతూ, నీకు మిస్టర్ మూ గుర్తున్నాడా, అతను ఇంకా నిన్నే ఇష్టపడుతున్నాడు, వాళ్ళ నాన్న మీ బావగారికి మంచి స్నేహితుడంట, వాళ్ళు మీ పెళ్లి గురించి అడుగుతున్నారు, పైగా అబ్బాయి చాలా మంచివాడు, అతని కుటుంబానికి కూడా మంచి పేరు ప్రతిష్టలున్నాయి, అది మాత్రమే కాకుండా అతను ఇంకా నిన్నే ఇష్టపడుతున్నాడు, పెళ్లి అనేది 2 జీవితాలకి సంబంధించినది, అందుకే ఇందులో నీ నిర్ణయం చాలా ఇంపార్టెంట్, నీకు ఓకే అనిపిస్తే నువ్వు ఒకసారి అతన్ని మీట్ అవుతావా అని అడుగుతుంది. గూలాన్ కూడా అందుకు ఒప్పుకుంటుంది. సరే కలుస్తానని చెబుతుంది. జిన్షావ్ కూడా వాళ్ళిద్దరు మీటింగ్ కి ఏర్పాట్లు చేస్తానని చెబుతుంది. ఆ తర్వాత జిన్షావ్ ఈషన్ గురించి మాట్లాడుతూ, ఈషన్ నిజంగానే పిచ్చివాడ్లా పనిచేస్తున్నాడా అని అడుగుతుంది. అవును, పగలు రాత్రి తేడా తెలియకుండా పనిచేస్తున్నాడని గూలాన్ అంటుంది. మరోవైపు ఈషన్ ఒంటరిగా కూర్చొని ఫుల్ గా డ్రింక్ చేస్తున్నాడు. దీంతో అతనికి మళ్ళీ గుండె నొప్పి మొదలవుతుంది. కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. కరెక్ట్ గా అదే సమయానికి చింగ్లాన్ కూడా అక్కడికి వస్తుంది. వైద్యుడిని పిలిపించి అతనికి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. డాక్టర్ అతన్ని చెక్ చేసి చాలా బాధాకరమైన నిజాన్ని చెబుతున్నాడు. ఈషన్ వ్యాధికి చికిత్స లేదు, పైగా అతను చాలా వీక్ గా ఉన్నాడు, అతను గరిష్టంగా మరో 3 సంవత్సరాలు మాత్రమే బ్రతకవచ్చని చెబుతున్నాడు. ఆ మాట విని ఈషన్ వాళ్ళ అసిస్టెంట్ గట్టిగా ఏడుస్తున్నాడు. ఆ బాధ తట్టుకోలేక అక్కడి నుండి బయటకు వెళ్లిపోతున్నాడు. ఇక ఆ మాటలు ఈషన్ కి కూడా వినిపిస్తున్నాయి. కాసేపటి తర్వాత చింగ్లాన్ తో మాట్లాడుతూ, ఈ విషయం గురించి ఎవరికీ చెప్పొద్దు, నా పనులు పూర్తి చేయడానికి నాకు ఈ 3 సంవత్సరాలు సరిపోతాయి, నేను వెంటనే ఆఫీస్ పని మీద జెండింగ్ అనే ప్రాంతానికి వెళ్ళాలి అని చెబుతున్నాడు. ఆ మాటలు విని చింగ్లాన్ కోప్పడుతుంది. నీకు హెల్త్ బాలేదు, నీతో పాటు నేను కూడా వస్తానని చెబుతుంది. కానీ ఈషన్ అందుకు ఒప్పుకోవడం లేదు. చింగ్లాన్ వెంటనే నన్ను రానివ్వకపోతే ఈ సీక్రెట్ గురించి అందరికీ చెప్పేస్తానని బెదిరిస్తుంది. ఇంకా ఈషన్ ఏం మాట్లాడలేక సైలెంట్ గా చింగ్లాన్ నే చూస్తున్నాడు. ఇక మరోవైపు చెన్న ఆలస్యంగా ఇంటికి తిరిగొచ్చి వెనకాల నుండి జిన్షావ్ ని హక్ చేసుకుంటున్నాడు. ఈ రోజు ఎందుకింత ఆలస్యమైందని అడుగుతుంది. నా పని ఎప్పుడో పూర్తయిపోయింది, కానీ మాస్టర్ నది నిర్మాణం గురించి సడన్ గా మీటింగ్ కండక్ట్ చేశారు, అందుకే కొంచెం లేట్ అయిందని చెబుతున్నాడు. కొద్దిసేపటి తర్వాత జిన్షావ్ చెన్నుతో మాట్లాడుతూ, ఈ రోజు మీ అమ్మ కాస్త అనారోగ్యంగా ఉన్నారు, కానీ డాక్టర్ ని పిలవడానికి కూడా ఒప్పుకోలేదు, మీరు వెళ్లి మీ అమ్మను ఒకసారి చూసి రావచ్చు కదా అని అడుగుతుంది. ఏం అవసరం లేదు, నిన్న నేను మా తమ్ముడు గురించిన నిజం అమ్మకు చెప్పేశాను, అందుకే అలా ఉన్నారని చెబుతున్నాడు. ఇక్కడేమో చెన్ను వాళ్ళ అమ్మ చెన్ను వాళ్ళ తమ్ముడు గురించి బాధపడుతూ బాగా ఏడుస్తున్నారు. నా 4గో కొడుకు ఎందుకు ఇలా మారిపోయాడు, నేను ముగ్గురిని ఒకేలా పెంచాను, మంచి మంచి గురువుల్ని పెట్టించి చదువులు చెప్పించాను, కానీ వీడు మాత్రం ఎందుకు ఇలా తయారయ్యాడని బాధపడుతున్నారు. పని మనిషి అమ్మని ఓదారుస్తూ, దయచేసి మిమ్మల్ని మీరు నిందించుకోకండి, ఒకే తల్లి పిల్లలైనా అందరూ ఒకేలా ఉండరు, మీ పెంపకం వల్లే చెన్ను గొప్ప అధికారి అయ్యారు, మీ పెద్ద కొడుకేమో సరిహద్దు ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు, ఇంకా చెన్షువన్ ఏమో భవిష్యత్తులో గొప్ప అధికారి అవుతారు, ఎవరూ తమ పిల్లల్ని ఇంత బాగా పెంచలేదు, మీరేం బాధపడకండి అని ఓదారుస్తుంది. ఇక్కడేమో చెన్ను జిన్షావ్ తో మాట్లాడుతూ, అమ్మకు ఆల్రెడీ తమ్ముడు మరణానికి ఇతనే కారణమని ముందే అనుమానం వచ్చిందంట, కానీ అమ్మ దాన్ని నమ్మలేకపోయారు, నిన్న నేను ఈ తమ్ముడే నీ మీద దాడి చేయడానికి మనుషులు కూడా పంపాడని చెప్పినప్పుడు అమ్మకి అన్ని క్లియర్ గా అర్థమైపోయాయి, నువ్వేమీ అమ్మ గురించి కంగారు పడకు, కొన్ని రోజుల్లో అన్ని సెట్ అయిపోతాయి, అన్ని నార్మల్ అయిపోతాయని చెబుతున్నాడు. కొంతకాలం తర్వాత గూలాన్ తన కొత్త ఇంట్లోకి మారుతుంది. అందరికి ఒక చిన్న టీ పార్టీని కూడా ఏర్పాటు చేస్తుంది. అక్కడికి జిన్షావ్ అలానే వాన్షు కూడా వస్తున్నారు. అందరూ గూలాన్ కి కంగ్రాట్స్ కూడా చెబుతున్నారు. కొద్దిసేపటికి మూజిడి అలానే చెన్షువాన్ కూడా అక్కడికి వస్తున్నారు. జిన్షావ్ గూలాన్ అలానే మూజిడి ఇద్దరు ఒంటరిగా మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించాలి అనుకొని అక్కడున్న వాళ్ళందరినీ బయటకు తీసుకుని వెళ్లిపోతుంది. ఒంటరిగా ఉన్న గూలాన్ మూజిడికి నిజం చెప్పడం మొదలు పెడుతుంది. ఈ రోజు మిమ్మల్ని పిలిపించింది నిజంగా పెళ్లి విషయం గురించి డిస్కస్ చేయడానికి కాదు, మా అక్క మా బావ డిసప్పాయింట్ కాకూడదనే ఉద్దేశంతోనే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను, నిజానికి నేను జీవితాంతం పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యాను అని చెప్పడంతో ఆ మాటలు విని మూజిడి ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకు అని అడుగుతున్నాడు. గూలాన్ తన గతం గురించి చెబుతూ, మా నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి వెళ్లిపోయారు, మా అమ్మ తప్పు చేసి గుడిలో పనిష్మెంట్ అనుభవిస్తుంది, నేను కూడా గతంలో చాలా తప్పులు చేశాను, మా అక్కే నేను చేసిన తప్పుల్ని క్షమించి నాకు ఒక అవకాశం ఇచ్చింది, మా అక్క గౌరవాన్ని కాపాడడం కోసం మాత్రమే ఈ మీటింగ్ కి ఒప్పుకున్నాను, ముందు నేను వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాదించాలి, ఆ తర్వాత మా అమ్మను బయటకు తీసుకుని వచ్చి జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతుంది. గూలాన్ మాటలు విని మూజిడి కాసేపు మౌనంగా ఉంటున్నాడు. నాకంత బాగా మాట్లాడడం రాదు, ఇన్ కేస్ నేను కూడా మీ ప్లేస్ లో ఉండి ఉంటే సేమ్ ఇలాగే ఒంటరిగా జీవించాలని డిసైడ్ అయ్యేవాడినేమో, కానీ నాకిప్పుడు మీ మీద జాలి కలగడం లేదు, కొంచెం గౌరవంగా అనిపిస్తుంది, కానీ నేను మీకు తోడుగా ఉండాలనుకుంటున్నానని చెబుతున్నాడు. ఆ తర్వాత ఒక విషయం గురించి మాట్లాడుతూ, మీకోసం కొంతమంది పని వాళ్ళని తీసుకొని వచ్చాను, వాళ్ళు మీ ఇంటి ప్రాంగణంలో ఒక చిన్న ఫిష్ పాండ్ ని ఏర్పాటు చేస్తారు, రానా ఆల్రెడీ చెప్పాడు మీకు చిన్న ఫిష్ పాండ్ అంటే చాలా ఇష్టం
అంట కదా, అందుకే పని వాళ్ళని తీసుకొని వచ్చానని చెబుతున్నాడు. ఆ మాటలు విని గూలాన్ చాలా సంతోషిస్తుంది. వెంటనే ఆ పని వాళ్ళని లోపలికి ఇన్వైట్ చేస్తుంది. మరోవైపు తోటలో నడుస్తూ వాంగ్షు జిన్షావుతో మాట్లాడడం మొదలు పెడుతుంది. చెంగ్షువాన్తో నా పెళ్లి గురించి తలుచుకుంటుంటే నాకు కొంచెం భయం వేస్తుందని చెబుతుంది. ఎందుకలా మాట్లాడుతున్నావని జిన్షావ్ అడగడంతో, ఏమో అతను నన్ను పెద్దగా పట్టించుకోవడం లేదు. రాజధానికి వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే మా ఇంటికి వచ్చాడు. అది కూడా మా నాన్నతో మాట్లాడడానికి మాత్రమే వచ్చారు. నాతో 2 మాటలు కూడా సరిగ్గా మాట్లాడకుండానే వెళ్ళిపోయాడు. దీంతో నా పెళ్లి జీవితం ఎలా ఉంటుందేమోనని నాకు కాస్త కంగారుగా ఉందని చెబుతుంది. అంతలో చెంగ్షువాన్ కూడా అక్కడికి వస్తున్నాడు. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.